హాయ్ అందరికీ వెల్కమ్ టు విఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ సమ్. అసలు ఈ డిజిటల్ సమ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఈ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి ఎంత వస్తుంది అంటే ఈ ప్రతి ఒక్క డిజిట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దాని రిజల్ట్ ఏమొస్తుంది అనేది డిజిటల్ సమ్. ఇప్పుడు మనం ఈ నెంబర్ చూసుకున్నట్లయితే 3 + 4 + 6 + 7 + 8 + 9 1 + 2 3 6 10 15 21 28 36 45. ఇప్పుడు ఇది మనకి 45 వస్తుంది. 45 అనేది డిజిటల్ సమ్ అంటే ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్. కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ డిజిటల్ సమ్ వాల్యూ అనేది 0 నుంచి 9 మధ్యలో ఉండదు. అందుకు ఏం చేస్తామంటే ఈ వాల్యూని అగైన్ ఈ రెండింటిని సమ్ చేస్తాం. అంటే 4 + 5 = 9. దీని యొక్క డిజిటల్ సమ్ వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చింది. దీన్నే సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ డిజిటల్ సమ్ని మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే ఒక నెంబర్ని మనం 9తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండరే మనకి డిజిటల్ సమ్ అని చెప్తాం. ఇప్పుడు ఈ నెంబర్ పెద్దదైపోతుంది కాబట్టి ఇంకొక చిన్న నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు 1 2 3 4 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత అవుతాయి? 1 + 2 + 3 + 4 అంటే 10. అంటే 1 + 0 మళ్ళీ 1 కాబట్టి 1 + 0 = 1. దీని యొక్క డిజిటల్ సమ్ అనేది 1 వచ్చింది. ఇదే నెంబర్ని మనం 9తో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుంది. చూద్దామా? 9 1 0 9 రిమైండర్ 3 ఇది దింపుకుంటే 33 9 3 0 27 6 4 అండ్ 9 7 0 63. రిమైండర్ ఎంత మిగిలింది మనకి? 1 వచ్చింది. ఇక డిజిటల్ సమ్ కూడా 1 వచ్చింది. అంటే డిజిటల్ సమ్ అంటే ఏం కాదు, ఒక నెంబర్ని మనం 9తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండరే ఈ డిజిటల్ సమ్ వాల్యూ. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు అప్లై డిజిటల్ సమ్. ఈ డిజిటల్ సమ్ని ఎలా మనం అప్లై చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్ డిజిటల్ సమ్ అనేది మనకి ఆర్హెచ్ఎస్ యొక్క డిజిటల్ సమ్కి ఈక్వల్ అవ్వాలి. అంటే మనం చేసిన డిజిటల్ సమ్ కరెక్టా కాదా అని చూసుకున్నట్లయితే ఎల్హెచ్ఎస్ యొక్క డిజిటల్ సమ్ అనేది ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవ్వాలి. అది ఎలాగంటే 123 + 456 = రిజల్ట్ ఎంత వస్తుంది? 9 579. రిజల్ట్ మనకి 579 వస్తుంది. ఇప్పుడు వీటి డిజిటల్ సమ్ చేసుకున్నట్లయితే 1 + 2 3 3 + 3 6 6 + 4 + 5 ఎంత? 9 9 + 6 15 అంటే 21. అంటే దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 5 + 7 + 9 మనం చూసినట్లయితే 16 21 = 3. అంటే 123ని 456 క్యాచ్ చేసినప్పుడు మన రిజల్ట్ ఎంత వస్తుంది? 579 వస్తుంది. అంటే ఎల్హెచ్ఎస్ పార్ట్లో 123 అంటే ఎడమ చేతి వైపు 123 + 456 అనేది ఉంది. ఇక్కడ ఆర్హెచ్ఎస్ పార్ట్ అంటే కుడి చేతి వైపు ఏముంది? 579. దీని రిజల్ట్ ఉంది. ఇప్పుడు మనం చేసిన సమ్ కరెక్టా కాదని తెలుసుకోవాలనుకుంటే ఈ ఎడమ చేతి వైపు ఉన్న డిజిటల్ సమ్ము కుడి చేతి వైపు ఉన్న డిజిటల్ సమ్ము ప్రతిదీ ఈక్వల్గానే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ అయితే. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే ఆ డిజిటల్ సమ్కి ఈక్వల్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకో నోట్ పాయింట్ అనేది తెలుసుకోవాలి. నోట్ పాయింట్, ఆ నోట్ ఏంటంటే 9 = 0 అయిపోతుందండి డిజిటల్ సమ్లో. ఎందుకంటే నేనేం చెప్పాను మీకు, ఒక నెంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండరే మనకి డిజిటల్ సమ్ అని చెప్పాను. ఇప్పుడు 9ని 9తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? రిమైండర్ 0 అవుతుంది. అందుకే డిజిటల్ సమ్లో 9ని 0లా కన్సిడర్ చేస్తాం. ఎందుకు ఇలాగా మీరు కన్సిడర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సమ్. అప్పుడు ఎలాగో చెప్తాను చూసుకోండి. ఇప్పుడు ఎంత తీసుకున్నా పెద్ద నెంబర్ తీసుకుంటే మనం 789. ఇప్పుడు ఈ నెంబర్ మనం తీసుకున్నట్లయితే
ఇక్కడ 9 0 కాబట్టి 9 కొట్టేసాను, ఈ 2 కలిపితే 9 కాబట్టి ఈ 2 కొట్టేసాను, ఈ 2 కలిపితే 9 కాబట్టి ఈ 2 కొట్టేసాను, ఈ 2 9 కాబట్టి ఈ 2 కొట్టేసాను. అంటే ఇంకా మనకి డిజిటల్ సమ్ వచ్చేది ఏం లేదు. దీని వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇందాక మనం డిజిటల్ సమ్ చేసినప్పుడు ఎంత అని చెప్పాను? వాల్యూ 9 వచ్చింది. 9 అంటే రిమైండర్ 0. ఖచ్చితంగా అది 9 మల్టిపుల్ అవ్వ ఉండాలి దీనికి రిజల్ట్ అనేది. ఓకేనా? ఇలాగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇలాగే కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకుంటే, నెక్స్ట్ వన్ 1 2 8 8 9 2 6 9 5 7 5. ఇలా ఒక నెంబర్ తీసుకుంటే 9 0 కాబట్టి 9 క్యాన్సిలేషన్ చేసుకుంటాం, 2 7 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2 8 8 అంటే 9 అవ్వాలంటే దీనికి ఒకటి కావాలి, దీనికి ఒకటి కావాలి కాబట్టి ఈ 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 11 వస్తుంది. 11 అంటే ఈక్వల్ టు 2 కదా డిజిటల్ సమ్. ఈ 2కి 1 ఏమైనా యాడ్ చేసుకుంటే వచ్చే రిజల్టే 3. ఓకేనండి? అందుకే దీని డిజిటల్ సమ్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? ఇలా కూడా మనం ఈజీ వేలో చేసుకోవచ్చు. అంటే డబల్ డిజిట్స్కి వెళ్ళకుండా సింగిల్ డిజిట్స్తోనే మనకి ఆన్సర్ చేసేయడానికి ఇది యూజ్ అవుతుంది. మనం డిజిటల్ సమ్ము దేనికి అప్లై చేస్తాం? దేనికి అప్లై చేస్తామంటే ఎడిషన్కి అప్లై చేస్తాం, సబ్ట్రాక్షన్కి అప్లై చేస్తాం, మల్టిప్లికేషన్కి అప్లై చేస్తాం అండ్ డివిజన్కి కూడా అప్లై చేస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎడిషన్కి మనం డిజిటల్ సమ్ము ఎలా అప్లై అవుతుందో చూసుకుందాం. ఒక నెంబర్ నుంచి మనం చేస్తుంది. ఇప్పుడు కొన్ని నెంబర్స్ తీసుకుని వాటిని కలిపినప్పుడు వాటి యొక్క డిజిటల్ సమ్ము ఈక్వల్ అవ్వాలని చెప్పాను. అంటే LHS ఈక్వల్ టు RHS అవ్వాలని చెప్పాను. ఇప్పుడు 19 + 20 + 21 + 22 ఇలాగా 4 డిజిట్స్ తీసుకున్నాను నేను. ఈ 4 డిజిట్స్ తీసుకుంటే దీని వాల్యూ యాక్చువల్గా ఎంత వస్తుంది? 39 40 60 82. దీని వాల్యూ అనేది మనకి 82 వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1 డిజిటల్ సమ్ 1 + 9 2 + 0 2 2 + 1 3 2 + 2 4. ఇప్పుడు దీన్ని డిజిటల్ సమ్ చేస్తే 10 వస్తుంది. అంటే 1 + 0 1. ఇక్కడ 1 + 2 3 3 + 3 6 6 + 4 10. అంటే దీని వాల్యూ ఎంత డిజిటల్ సమ్లో? 1 వస్తుంది. LHS పార్ట్ అనేది RHSకి ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్ మీరు ఎడిషన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎడిషన్ చేసినప్పుడు డిజిటల్ సమ్ ఎలా అప్లై అవుతుందో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్ట్రాక్షన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్లో డిజిటల్ సమ్ అనేది ఎలా అప్లికేబుల్ అవుతుందో మనం ఇప్పుడు చూసుకుందాం. ఏదైనా ఒక నెంబర్ నుంచి రిమైనింగ్ నెంబర్స్ని తీసినప్పుడు ఈ సబ్ట్రాక్షన్ పార్ట్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడు మనం 54 నుంచి 23 అని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, దాని వాల్యూ ఎంత వస్తుంది? ఖచ్చితంగా 31 వస్తుంది. ఇక్కడ మనం డిజిటల్ సమ్లోకి మార్చుకుంటే 54 అంటే వాల్యూ 5 + 4 9 మైనస్ 23 అంటే డిజిటల్ సమ్ వాల్యూ 5 3 + 1 అంటే 4. ఇప్పుడు 9 - 5 మనం కన్సిడర్ చేసుకుంటే దాని వాల్యూ 4 వస్తుంది. దీని డిజిటల్ సమ్ వాల్యూ కూడా 4 వస్తుంది. ఇప్పుడు మీరు బాగానే చెప్పేశారు సార్, నార్మల్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇదే నెగిటివ్ నెంబర్ వస్తే, ఇక్కడ పాజిటివ్ వచ్చిందా, అక్కడ నెగిటివ్ నెంబర్ వస్తే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చింది, మీరు బాగానే చెప్పేశారు. అదే ఒకవేళ ఇక్కడ రిజల్ట్ అనేది LHSలో రిజల్ట్ అనేది నెగిటివ్ నెంబర్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలని చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి 77 - 36 మనకి చేసినట్లయితే రిజల్ట్ ఎంత వస్తుంది? 41 వస్తుంది. ఇక్కడ 7 + 7 అంటే 14 - 36 అంటే 9 = 41 అంటే 5. ఇక్కడ 5 వస్తుంది. -9 ఇక్కడ 5 అనేది చిన్న నెంబరు, ఇక్కడ 9 అనేది పెద్ద నెంబర్ కాబట్టి వాల్యూ అనేది -4 వస్తుంది. ఇక్కడ వాల్యూ అనేది 5 వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెగిటివ్ నెంబర్ అనేది వచ్చింది అనుకోండి. మనకి నెగిటివ్ నెంబర్ అనేది వచ్చినప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ సమ్ అంటే మొత్తం దేని మీద బేస్ అయి ఉంటుందండి? ఏ నెంబర్ మీద బేస్ అయి ఉంటుంది? డిజిటల్ సమ్ 9 మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఈ -4కి 9 యాడ్ చేయండి. -4కి 9 యాడ్ చేయండి. ఎందుకు? డిజిటల్ సమ్ అంతా 9 మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు దాన్ని మనం 9 యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 5 అవుతుంది. ఈ 5 అనేది ఈ 5తో సాటిస్ఫై అవుతుంది. అంటే LHS = RHS. ఓకేనండి? మళ్ళీ సబ్ట్రాక్షన్ కూడా అర్థమైంది కదా మీ అందరికీ?
మల్టిప్లికేషన్లో డిజిటల్ సమ్ ఎలా అప్లై అవుతుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకుంటున్నాను, మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాను. 11 ఇంటూ 14 తీసుకున్నాను, దాని వాల్యూ ఎంత వస్తుంది? 154. ఇక్కడ డిజిటల్ సమ్ అనేది ఎలా అప్లై అవుతుంది అంటే 11 ఉంది కదండి, 11ని డిజిటల్ సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ 14 చేస్తే 5 వస్తుంది. ఈక్వల్ టు 1 ప్లస్ 5 ప్లస్ 4. 2 5 సైడ్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇటు సైడ్ ఎంత వస్తుంది వాల్యూ మనకి? 10 వస్తుంది. సింగిల్ డిజిట్లో మార్చుకుంటే 1 వస్తుంది, ఇటు సైడ్ కూడా 1 వస్తుంది. అంటే ఏం చేయాలి? మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఇచ్చిన వాల్యూని డిజిటల్ సమ్లోకి మార్చేసుకున్నాక సింగిల్ డిజిట్స్ని మల్టిప్లై చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇది చాలా చిన్న నెంబర్ కాబట్టి మీకు చాలా వెరీ ఈజీగా. అదే ఒకవేళ పెద్ద నెంబర్స్ ఇచ్చుంటే ఏంటో సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఒక నెంబర్ని తీసుకుంటున్నాను, 998686 ఇంటూ 123,456. ఇలాగా ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు దీని రిజల్ట్ ఎంత వస్తుందో కూడా ఇక్కడ రాద్దామండి. ఇక్కడ వాల్యూ వచ్చేసి 12328999264. ఎన్ని డిజిట్స్ వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 డిజిట్స్ వచ్చినాయి. అలా చేసి కన్నా డిజిటల్ సమ్లో ఎంత ఈజీగా ఫైండ్ చేయొచ్చు చెప్తాను. నేను ఏం చెప్పాను? 9 వస్తే 0 కింద కన్సిడర్ చేయమని చెప్పాను కదా, అంటే ఈ నైన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిగిలినవి 8 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 6 బ్రాకెట్ పెట్టుకుని ఇక్కడ 4 5 9 3 ప్లస్ 6 9. ఇక మిగిలినవి ఏంటంటే ఇక్కడ 1 ప్లస్ 2. అంటే మనం డిజిటల్ సమ్లో చూసుకుంటే 8 ప్లస్ 8 16, 6 ప్లస్ 6 12, అంటే 28 ఇంటూ ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. అంటే 28 అంటే సింగిల్ డిజిట్లో మార్చుకుంటే 1 అవుతుంది డిజిటల్ సమ్ ద్వారా. 1 ఇంటూ 3 వచ్చేసి దీని వాల్యూ 3 అవ్వాలి డిజిటల్ సమ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 ప్లస్ 2 1 ప్లస్ ప్లస్లో రాసుకుంటే తెల్లరిపోద్ది. 9 నేను క్యాన్సిల్ చేస్తున్నాను. 3 6 9 అవుతుంది. 9 కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ప్లస్ 2 6 6 ప్లస్ 3 9 క్యాన్సిల్ అయిపోయింది. 8 8 ఒక 2 వెళ్ళిపోద్ది కదా. నెక్స్ట్ మిగిలినవి ఏంటి? 1 2 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3. ఇంత పెద్ద సమ్ని మనం చేయడానికి ఎంత పట్టిందండి? మహా అయితే 10 సెకండ్స్. 10 సెకండ్స్ కన్నా తక్కువ లోపు అయిపోతుంది కదా సమ్. ఈ కాన్సెప్ట్ అనేది ఇంత ఈజీగా ఉంటుంది. మీకు ఇలాంటి డిఫికల్ట్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చినప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే డివిజన్కి వెళ్దాం. డివిజన్లో మనం చూసుకునేది ఏంటంటే ఇక్కడ న్యూమరేటర్లో ఎలాంటి నెంబర్ ఇచ్చినా మనకి ప్రాబ్లం ఉండదండి. కానీ డినామినేటర్కి వచ్చేసరికి ఇచ్చే నెంబర్ అనేది డిజిటల్ సమ్ 3 6 9. ఈ నెంబర్స్ అవ్వకూడదండి. అది ఎందుకో కూడా నేను చెప్తాను మీకు. ఈ నెంబర్స్ ఎందుకు అవ్వకూడదు అంటున్నానంటే, ఒక వాల్యూని మనం సింపుల్గా రాబట్టుకోవాలంటే ఏం చేయాలా? న్యూమరేటర్ అలా ఉంచి డినామినేటర్లో వాల్యూ 1 అనేది ఉందనుకోండి, మనకి ఈజీగా వస్తుందా? అలాగా ఇచ్చిన నెంబర్స్ని మనం 1 చేసుకోవడానికి ట్రై చేయాలండి. అంటే ఇప్పుడు n/2 వచ్చింది అనుకోండి, డిజిటల్ సమ్ 2 వచ్చింది అనుకోండి, దీన్ని 1 చేసుకోగలగాలి. డిజిటల్ సమ్ కింద డినామినేటర్లో ఉన్న వాల్యూని 1 చేసుకోగలగాలి. అంటే 1 చేయాలంటే ఏం చేయాలా? 2 5 10 కాబట్టి 10తో న్యూమరేటర్ 10 వచ్చేలాగా డినామినేటర్ చేసుకుని అదే సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ 4 వచ్చింది అనుకోండి, 4 వచ్చినప్పుడు దీన్ని 1 వచ్చేలా చేయాలి డిజిటల్ సమ్. అంటే ఎంత? 7 4 0 28 కాబట్టి దీన్ని 7తో మల్టిప్లై చేస్తాం. అంటే న్యూమరేటర్ కూడా 7తో మల్టిప్లై చేయడానికి అవుతుంది. ఇప్పుడు 5 వచ్చింది అనుకోండి, 5 2 10 కాబట్టి ఇంటూ 2/2. నెక్స్ట్ 7 వచ్చింది అనుకోండి, 7 4 0 28 కాబట్టి ఇంటూ 4/4. నెక్స్ట్ వచ్చేసరికి 8 వచ్చింది అనుకోండి, 8 న్యూమరేటర్ని 8/8తో డివైడ్ చేసుకుంటాం. ఓకేనండి, అర్థమైంది మీ అందరికీ?
ఇక్కడ ఈ వాల్యూలు క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది కదండి, ఎందుకంటే 1 వచ్చింది, ఇది ఇంకా మనకు అవసరం లేదు. అంటే దీని వాల్యూలు ఏమొస్తున్నాయండి, 2 వస్తే ఇక్కడ రాస్తాను. మీకు 2 వస్తే న్యూమరేటర్ని ఇక్కడ డినామినేటర్ వాల్యూ, ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ ఎక్స్, ఓకేనండి. ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 5 అవుతుంది. 4 వస్తే ఎన్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, 7 అవుతుంది. 5 వస్తే ఎన్ ఇంటూ 2, నెక్స్ట్ 7 వస్తే ఎన్ ఇంటూ 4, 8 వస్తే ఎన్ ఇంటూ 8. అంటే మనం డినామినేటర్ని కన్సిడర్ చేయకుండా న్యూమరేటర్ని ఈ నెంబర్స్తో మల్టిప్లై చేసుకుని మనం డైరెక్ట్గా సమ్ చేసుకోవచ్చండి, మల్టిప్లికేషన్ మెథడ్లో డిజిటల్ సమ్. అదే 369 ఎందుకు రాకూడదని అంటే, మనం n/3 వచ్చింది అనుకోండి, ఈ 3ని 1 చేయడానికి పాసిబుల్ అవ్వదు. 3 మల్టిపుల్స్ మనం చూసుకున్నట్లయితే 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, నెక్స్ట్ 3 4s are 12. దాంట్లో డిజిటల్ సమ్ చేస్తే ఎంత వస్తుంది, 3. 3 5s are 15, డిజిటల్ సమ్ చేస్తే ఎంత వస్తుంది, 6. నెక్స్ట్ 3 6s are 18, డిజిటల్ సమ్ చేస్తే ఎంత వస్తుంది, 9. అంటే ఇదే సైకిల్ మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది, అందుకు 3 అనేది డిజిటల్ సమ్లో డివిజన్లో ఉండదండి. డిజిటల్ సమ్ చేసినప్పుడు డినామినేటర్లో 3 6 9 అనేది ఉండకూడదండి. ఒకవేళ 3 అనేది వచ్చింది అనుకోండి డిజిటల్ సమ్, ఆ 3 క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చూసుకోవాలండి. అయితే నేను సమ్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 6 కూడా అలాగే వస్తుందండి. 6 చూసినట్లయితే 6 12 18 24 30 36. ఇప్పుడు చూసినట్లయితే 6 ఇది ఎంత వస్తుంది, 3 వస్తుంది, ఇది 9 వస్తుంది, ఇది 6 వస్తుంది, 3 వస్తుంది, 9 వస్తుంది. చూసినట్లయితే 3 9 6 3 9 6 అలా రిపీట్ అవుతూ ఉంటుందండి, ఓకేనా. 9 టేబుల్ని 9ని దీంతో మల్టిప్లై చేసినా కూడా ఆటోమేటిక్గా మనకు 9 వస్తుందండి వాల్యూ. 9 1s are 9, 9 2s are 18, 18 అంటే 1 + 8, 1 + 8 = 9, 9 3s are ఎంత, 27, 2 + 7 9, 9 4s are 36, 3 + 6 9, ఓకేనండి. మనం 9తో ఏ నెంబర్ని చేసినా కూడా 9 వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఈ నెంబర్స్ డినామినేటర్స్లో ఉన్నప్పుడు వాటిని ఎలా అది ఈ నెంబర్స్ డినామినేటర్లో ఉన్నప్పుడు ఆ నెంబర్స్ని క్యాన్సిలేషన్ చేయడానికి మనం చూసుకోవాలండి, ఓకేనా. ఈ నెంబర్స్ని మనం క్యాన్సిలేషన్ చేయడానికి చూసుకుని ఆ తర్వాత డిజిటల్ సమ్ అప్లై చేసుకొని డివిజన్లో మనం చేసుకుంటామండి, ఓకేనా. డివిజన్లో ప్రాక్టీస్ సమ్స్ మనం చూసుకున్నట్లయితే మనం 525/20 వేసుకుందామండి. 525/20 మనం చూసుకున్నట్లయితే ఎంత వస్తుందో చూసుకుందాం. 25/20 అంటే 2 2s are 4, 12, 2 6s are 12, 2 2s are 4.5 వస్తుంది. 5/10 అంటే ఎంత వస్తుంది, 26.25 వస్తుందండి, ఓకేనా. 26.25 వస్తుంది. ఇప్పుడు డిజిటల్ సమ్ అని చెప్పాను కదండి, డిజిటల్ సమ్లో ఏం చెప్పాను, డినామినేటర్ డిజిటల్ సమ్ తీసుకోండి. సరే, న్యూమరేటర్ డిజిటల్ సమ్, డినామినేటర్ డిజిటల్ సమ్. అప్పుడు చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ పైన 12 వస్తుంది, కింద 2 వస్తుంది. అప్పుడు కింద 2 వస్తే ఏం చేయాలని చెప్పాను, ఇంటూ 5. ఇది n అయితే దీని వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 5, 2కి 5. కాబట్టి ఇది ఇంకా తీసేసి ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 60 వస్తుంది. అంటే దీని డిజిటల్ సమ్ 6. ఇక్కడ మనం ఇప్పుడు ఆన్సర్లో చూసుకున్నట్లయితే 2 + 6 + 2 + 5, 2 + 6 8 10 15 వస్తుంది. 1 + 5 = 6 వస్తుంది. డివిజన్లో డిజిటల్ సమ్ అనేది ఇలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వేరే నెంబర్ మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ డిజిటల్ సమ్ అనేది 4 వచ్చేది మనం చూసుకున్నట్లయితే ఈ నెంబర్ మనం చూసుకున్నట్లయితే వాల్యూ ఎంత అవుతుందండి, యాక్చువల్గా 22 1s are 22, నెక్స్ట్ 91, 4s are 88, 33 అంటే 1s are 22.5.
ఇక్కడ మనం ఈ వాల్యూ చూసినట్లయితే 141.5 వస్తుంది. డిజిటల్ సమ్ మనం చూసినట్లయితే డినామినేటర్ ఎంత వస్తుంది 4, అంటే డినామినేటర్ 4 వస్తుందంటే ఏం చేయాలా, న్యూమరేటర్ని డిజిటల్ సమ్ చేసి ఏ నెంబర్ ఎక్స్ వాల్యూ ఎంత 7తో మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవ్వాలా, ఈ డిజిట్స్ యొక్క సమ్కి ఆ వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు 3 + 1 4, 4 + 1 5, 5 + 3 8, 8 × 7 ఈక్వల్ టు ఎంత వస్తుందండి, ఇక్కడ 1 + 4 5 6 11 వస్తుంది. ఇక్కడ 7 8 0 56 ఈక్వల్ టు ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది 2. 56 అంటే 11, అంటే దీని వాల్యూ 2. ఈ 2 ఈక్వల్. ఓకేనండి. ఇప్పుడు ఇది డినామినేటర్ 4 వచ్చింది. నెక్స్ట్ 1587 / 23. ఇప్పుడు ఈ నెంబర్ని మనం చూసుకున్నట్లయితే డినామినేటర్ ఎంత వస్తుందండి 5 వస్తుంది. 5 వస్తుందంటే ఏం చేయాలని చెప్పాను, ఈ న్యూమరేటర్ని సమ్ చేసుకుని ఇంటూ 2. 5 వస్తే ఎక్స్ వాల్యూ 2 కదండి, ఇంటూ 2 చేయాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందంటే 69 అవుతుందండి. అంటే ఇట్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది ఆర్హెచ్ఎస్లో 6 + 9 డిజిటల్ సమ్. 1 + 5 6, 6 + 8 14, 14 + 7 21, 21 × 2 ఈక్వల్ టు 15. అంటే ఎంత వస్తుంది 42 ఈక్వల్ టు 1 + 5, అంటే 4 + 2 ఈక్వల్ టు 1 + 5 6 ఈక్వల్ టు 6. డినామినేటర్ 5 వచ్చినప్పుడు దీని వాల్యూ 625 మనం తీసుకున్నట్లయితే 25తో డివైడ్ చేయండి. ఇక్కడ 625 25తో డివైడ్ చేసినప్పుడు రిజల్ట్ ఎంత ఉంది 25 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ ఎంత అవుతుంది 7 వచ్చిందంటే ఏం చేయాలని చెప్పిన ఎక్స్ వాల్యూ 4 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు. ఓకేనండి. అంటే న్యూమరేటర్ సమ్ని ఎక్స్తో అంటే 4 వాల్యూ 4తో మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది 2 + 5 7. ఇక్కడ 6 + 2 8, 8 + 5 13, 13 × 4 ఈక్వల్ టు 7. ఇక్కడ 4 × 4 7, 4 4 0 16, 1 + 6 ఈక్వల్ టు 7, 7 7 ఈక్వల్. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ 8 వస్తే ఏం చేయాలంటే (512/81) తీసుకున్నట్లయితే దీని వాల్యూ ఎంత అవుతుందండి 6.4 అవుతుంది. ఓకేనా. 512/80 చేసుకుంటే దీని వాల్యూ 6.4 అవుతుంది. అంటే ఈ 80ని డిజిటల్ సమ్లో మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది వాల్యూ 8 అవుతుంది. 8 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి 8కి ఎక్స్ వాల్యూ 8. అంటే 5 + 1 + 2 × 8 ఈక్వల్ టు 6 + 4. 5 + 1 6, 6 + 2 8, 8 × ఈక్వల్ టు 10, 64 ఈక్వల్ టు 10, 10 ఈక్వల్ టు 1, 1 + 0 ఈక్వల్ టు 1. ఓకేనా. డిజిటల్ సమ్ అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు డిజిటల్ సమ్ ఫర్ 3 6 9 3 6 9 వచ్చినప్పుడు డిజిటల్ సమ్ ఎట్లా చేయాలి. ఓకేనా. 6 1 2 9 6 6 1 2 9 6/12 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వస్తుంది డినామినేటర్కి డిజిటల్ సమ్ 3 వస్తుంది. 3 వస్తుందని చెప్తే నేను ఏమని చెప్పాను, ఈ 3 అనేది డినామినేటర్లో లేకుండా క్యాన్సిల్ చేసుకోమని చెప్పాను. అంటే 61296/12 3 టేబుల్లో 3 4 0 3 2 0 6 0 4 12 3 3 9 3 2 6 అంటే 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ డినామినేటర్ వాల్యూ డిజిటల్ సమ్ వాల్యూ ఎంత అయిపోతుంది చూడండి. ఇప్పుడు 4 అయింది. ఇప్పుడు మనకు 4 ఉందంటే అప్పుడు ఏం చేస్తే సరిపోతుంది, ఈ డినామినేటర్ని ఇంటూ 7 చేస్తే సరిపోతుంది. అంటే 2 + 0 + 4 + 3 + 2 ఇంటూ 7 ఈక్వల్ టు 2 + 4 6, 6 + 3 9 11 ఇంటూ 7 ఈక్వల్ టు 77 ఈక్వల్ టు 14 5. అంటే ఎల్హెచ్ఎస్ పార్ట్ యొక్క డిజిటల్ సమ్ అనేది మనకి 5 వస్తుంది. ఇప్పుడు ఇది ఆర్హెచ్ఎస్లో మనం చూసినట్లయితే 12 5 60, 12 1 12,
నెక్స్ట్ 0, 12, 8, 0, 96. ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది? దీని వాల్యూ 5108. నెక్స్ట్ చూసినట్లయితే 5 + 1 + 0 + 8, 8 + 1 9 అయిపోతుంది కాబట్టి గ్యాచ్ అవసరం, దీని వాల్యూ 5 వస్తుంది. 5. ఓకేనండి. ఇక్కడ డిజిటల్ సమ్ డినామినేటర్లో వాల్యూ అనేది 3 వచ్చింది అనుకోండి, 3, 6, 9 వస్తే కనుక మనం ఆ నెంబర్స్ని క్యాన్సిలేషన్ చేసుకోవడానికి చూసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ డిజిటల్ సమ్ అనేది 4 కింద కన్వర్ట్ అయింది. ఒకవేళ 3 వచ్చినప్పుడు 3ని క్యాన్సిల్ చేసినా కూడా ఏం 3 వస్తుంది అనుకోండి, అలాంటి సమ్కి డిజిటల్ సమ్ అప్లై అవ్వదండి. డైరెక్ట్గా మనం ఏం చేయాలా? డైరెక్ట్గా ఇంకా సమ్ని నార్మల్ డివిజన్లో చేసేసుకోవాలి. డివిజన్కి మాత్రమే ఈ ఎక్సెప్షన్ ఉంటుందండి. ఓకేనా? ఏ నెంబర్స్ 3, 6, 9కి మాత్రమే ఎక్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం 6 చూసుకున్నట్లయితే ఇక్కడ 5, 2, 7, 5, 2/42 అనే నెంబర్ తీసుకోండి. ఇక్కడ దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? 42, 1 0, 42, 107, 2 0, 84, నెక్స్ట్ 5 0, నెక్స్ట్ 6 0, 1 2 5 6 అనేది మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఇది డినామినేటర్లో చూడండి 6 అనేది వస్తుంది. 6 వస్తే ఏమని చెప్పాను? ఆ 6ని పోగొట్టాలని చెప్పాను. అంటే 6ని ఎలా రాసుకోవచ్చు? 6 = 3 × 2 కింద రాసుకోవచ్చా? అంటే ఈ వాల్యూ నుంచి 3 పోగొడితే సరిపోతుంది కదా మనకి. ఎలాగో మనం చూసినట్లయితే 3 క్యాన్సిల్ చేయండి. 3 1 0, 3, 3 4 0, 12. నెక్స్ట్ దీంట్లో 3 క్యాన్సిల్ చేస్తుంటే 3 1 0, 3, 22, 3 7 0, 21, 17, 3 5 0, 15, 25, 3 8 0, 24, 3 4 0, 12. అంటే 17584 అనేది మనకి న్యూమరేటర్ వచ్చింది. ఇక్కడ చూడండి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? 2. అంటే ఈ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 1 + 7 + 5 + 8 + 4 × 2. ఓకేనండి. ఇలా చేసుకున్నట్లయితే 1 + 7 8, 8 + 5 అంతెందుకు 5 + 4 9 అయిపోతుంది. 1 + 8 9 అయిపోతుంది. అంటే 7 × 2 = 14 = 5. దీని డిజిటల్ సమ్ LHS డిజిటల్ సమ్ 5 వస్తుంది. RHS మనం చూసినట్లయితే 1 + 2 3, 3 + 6 9 అయిపోతుంది. RHSలో కూడా డిజిటల్ సమ్ 5 వస్తుంది. డిజిటల్ సమ్ అనేది ఇంకా ఎటువంటి వాటికి యూజ్ అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే పర్సంటేజెస్కి యూజ్ అవుతుంది, పవర్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. పవర్స్ ఉన్నప్పుడు అంటే 1³ + 2³ + 3³ అలా ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఇప్పుడు 123 స్క్వేర్ అడిగారు అనుకోండి, దాని వాల్యూ ఎలా అవుతుందో మనం చెప్పడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్, ఇప్పుడు 389 అనే ఒక నెంబర్ ఇచ్చి దానికి క్యూబ్ అడిగాడు అనుకోండి, ఆ క్యూబ్ వాల్యూ ఎంత అవుతుందో మనం చెప్పడానికి కూడా ఈ డిజిటల్ సమ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ మనం కన్సిడర్ చూసుకున్నట్లయితే పర్సంటేజ్కి ఎలా యూజ్ అవుతుందో మనం చూసినట్లయితే పర్సంటేజ్కి డిజిటల్ సమ్ అనేది మనం ఎలా యూజ్ అవుతుందో చూసినట్లయితే ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏంటండి? కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజనే కదా. ఇప్పుడు 50% ఆఫ్ 200 అడిగాడు అనుకోండి, ఇక్కడ ఏముంది 50/% అంటే 100 కాబట్టి ఇంటూ 200 కదండి. అంటే ఏముంది? డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఈ డివిజన్ మల్టిప్లికేషన్ యొక్క కాంబినేషనే మనకి పర్సంటేజెస్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డిజిటల్ సమ్ ఫైండ్ చేస్తాం, దీని యొక్క డిజిటల్ సమ్ ఫైండ్ చేస్తాం. అలా ఫైండ్ చేసిన తర్వాత మనం 2 మల్టిప్లై చేసేస్తాం. ఇప్పుడు దీన్ని డిజిటల్ సమ్ చూసినట్లయితే డినామినేటర్లో వాల్యూ 1 అనేది ఉంది. పర్సంటేజెస్లో డినామినేటర్ వాల్యూ అనేది ఎప్పుడు 1 ఉంటుంది. కాబట్టి మీరు న్యూమినేటర్ వాల్యూ అనేది చూసుకుంటే అంటే 25% ఇచ్చినా కూడా 25/100, 50% ఇచ్చినా 50/100, 75% ఇచ్చినా 75/100, 43% ఇచ్చినా 43/100 అలాగే వస్తూ ఉంటుంది. కాబట్టి డినామినేటర్ వాల్యూ ఆల్వేస్ 1 అవుతుంది. కాబట్టి న్యూమినేటర్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. 5 + 0 × 2 + 0 + 0 = 5 + 0 ఎంత? 5 × 2 = 10 = 1 రావాలి డిజిటల్ సమ్. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసి చూసుకున్నట్లయితే దీని వాల్యూ 100 2 0 200 50 2 0 100 దీని డిజిటల్ సమ్ వాల్యూ 1. ఓకేనండి. పర్సంటేజెస్లో ఎలా అవుతుందో మీకు అర్థమైందా? ఇదే పర్సంటేజెస్లో మిక్స్డ్కి ఇచ్చాడు అనుకోండి, ఎడిషన్ ఇచ్చాడు. కాంబినేషన్ అనేది ఎలా ఇచ్చాడంటే 20% ఆఫ్
30 ప్లస్ 40% ఆఫ్ 50 ఎలా ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్ కాంబినేషన్ ఉంది. కొన్ని సబ్ట్రాక్షన్ కూడా యాడ్ చేసేద్దామండి. సబ్ట్రాక్షన్ కూడా యాడ్ చేసినట్లయితే నెక్స్ట్ 30% ఆఫ్ 60 ఇలా తీసుకున్నాను. ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది అండ్ డివిజన్ కూడా ఉంది. నేను ఏం చెప్పిన పర్సంటేజ్ అంటే డినామినేటర్ వాల్యూ ఆల్వేస్ 1 అని చెప్పాను కదా. అలా తీసుకున్నట్లయితే 20% అంటే దీని డిజిటల్ సమ్ 2 into 3 కదండి, దీని వాల్యూ డిజిటల్ సమ్. నెక్స్ట్ ఆపరేషన్ ప్లస్ ఉంది. నెక్స్ట్ 40% ఆఫ్ 50 అంటే దీని డిజిటల్ సమ్ 4, దీని డిజిటల్ సమ్ 5. మైనస్, ఇక్కడ మైనస్ అనేది ఆపరేషన్ ఉంది. నెక్స్ట్ 30/100 అంటే డిజిటల్ సమ్ ఎంత 3 into దీని డిజిటల్ సమ్ 6. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 3 are 6 ప్లస్ 5 4 are 20 మైనస్ 3 6 are 18. ఇక్కడ 20 నుంచి 18 తీస్తే అంత 2 ప్లస్ 6 అంటే దీని వాల్యూ 8. డిజిటల్ సమ్ వాల్యూ అనేది 8 వచ్చింది. మనం పర్సంటేజ్కి ఇలా యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక పవర్స్లో ఉందనుకోండి నెంబరు. పవర్లో ఉన్నప్పుడు ఆ నెంబర్ని మనం డిజిటల్ సమ్ ఎంత అవుతుందో చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 6/0 6/1 పవర్స్ కదా, ప్లస్ 6 స్క్వేరు ప్లస్ 6 క్యూబు ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనండి. ఇక్కడ మనం పవర్స్ చూసుకున్నట్లయితే అండ్ సో ఆన్ ప్లస్ 6/10 వరకు వెళ్తుంది అనుకోండి. ఇక్కడ మనం ఈ పవర్స్ యొక్క నెంబర్ని ఫైండ్ చేయాలంటే అది మనకి చాలా టఫ్ అవుతుందండి కదా. అంటే ఇక్కడ 6/1 మనం వేసేస్తాం, 6 స్క్వేర్ కూడా తెలుసు కాబట్టి వేసేస్తాం, 6 క్యూబ్ కూడా మనకి చాలామంది తెలిసి ఉంటుంది కాబట్టి వేసేస్తాం. అదే 6/4 వచ్చింది కానీ ఏం చేయాలా, 6 క్యూబ్ని ఇంటూ 6 చేయాలా, అదే 6/4 ఇంటూ 6 చేయాలా, 6/5 ఇంటూ 6 చేయాలి. అలా ఎక్కడి వరకు వెళ్ళాలా, 6/10 అవుతుంది. ఈ సమ్ మనం చేయాలంటే మినిమం 10 minutes పడుతుందండి. కానీ ఆన్సర్ని సింపుల్గా ఎలా పెట్టాలో ఇప్పుడు చెప్తాను చూడండి. 6/0 అంటే ఎనీథింగ్ పవర్ 0 1 మనకు తెలుసు. నెక్స్ట్ 6/1 అంటే 6 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 9 వచ్చింది కదండి. 36 అంటే దీని డిజిటల్ సమ్ 9. అంటే దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా దాని డిజిటల్ సమ్ వాల్యూ అనేది 9 వస్తుంది ఖచ్చితంగా. అది మనకు తెలుసు. అంటే 6 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది, 216. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, డిజిటల్ సమ్ 9. అంటే ఇలాగా ఎన్ని చేసుకుంటూ వెళ్ళినా 6/10 కదండి. 6/100 దాకా వెళ్ళినా కూడా దాని వాల్యూస్ అనేవి 9 వస్తాయి. ఓకేనా. అలాంటప్పుడు ఏం చేసుకుంటామంటే 9 అంటే మన డిజిటల్ సమ్లో 0 కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ఈ పార్ట్ అంతా, ఇక్కడ నుంచి ఈ 6/10 వరకు పార్ట్ అంతా వదిలేండి. ఈ రెండు కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది కదా. అంటే దీని వాల్యూ ఖచ్చితంగా 1 + 6 అవ్వాలి, 7. అంటే దీని డిజిటల్ సమ్ వాల్యూ 7 కాబట్టి దీని ఆన్సర్ యొక్క వాల్యూ కూడా 7 అవ్వాలి. ఆప్షన్స్ చెక్ చేసుకుని ఆప్షన్స్లో 7 వచ్చేది ఏది ఉందో చూసుకుంటే సరిపోతుంది కదండి. అంత పెద్ద సమ్ని చేసి కన్నా మనం ఈజీగా చెప్పేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఫ్రాక్షన్స్కి వెళ్ళామనుకోండి. మీరు 1/2 ఉందనుకోండి, దీని డిజిటల్ సమ్ 5 కాబట్టి ఇంటూ 5 చేసేసి న్యూమరేటర్ ఇంటూ 5 చేసేసి డిజిటల్ సమ్ 5 వచ్చేలా చూసుకుంటారు. ఇక్కడ డినామినేటర్ అనేది మనకి న్యాచురల్ నెంబర్ ఇచ్చాడు. ఒకవేళ డినామినేటర్ అనేది డెసిమల్ పార్ట్ ఇస్తే అలా చేయాలి. అని మనం చూసుకున్నట్లయితే 1/0.2 ఇచ్చాడు. నెక్స్ట్ 1/0.02 ప్లస్ 1/0.002 ప్లస్ 1/0.0002 ఇలాగా అప్ టు 20 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి. అప్ టు 20 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి. మనం ఏం చేయాలి, డిజిటల్ సమ్ అనేది ఎంత వస్తుందో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఏం చెప్పిన డెసిమల్లో ఉన్నా కూడా దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుందో అది చూసుకుంటే సరిపోతుందని చెప్పారు కదండి. అంటే 0 + 2 కాబట్టి అంటే ఎంత వస్తుంది, దీని డిజిటల్ సమ్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అండ్ సో ఆన్ అప్ టు 20 టర్మ్స్. అంతే కదండి. డెసిమల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా దాని డిజిటల్ సమ్మే కదా మనకు కావాల్సింది.
అది హోల్ నెంబర్ అయితే ఏంటి, డెసిమల్ పార్ట్ అయితే ఏంటి, డెసిమల్ నెంబర్ అయితే ఏంటి, ఏ నెంబర్ అయినా మనకు అనవసరం. దాని డిజిటల్ సమ్ వాల్యూ ఎంత వస్తుందో చూసుకోండి. ప్రతిదీ డిజిటల్ సమ్ సేమ్ కాబట్టి, సేమ్ నెంబర్స్ కాబట్టి అన్ని లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం చూసుకున్నట్లయితే 1/2 1/2 1 కదండి, ప్లస్ 1/2 1/2 1 కదా. అంటే ఎవ్రీ 2 టర్మ్స్కి ఒక 1 వస్తుంది. 20 టర్మ్స్కి ఎన్ని 1లు వస్తాయి? 10 1లు వస్తాయి. 10 1లు వస్తాయి. అంటే 10 1లని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? వాల్యూ 10 అవుతుంది. అంటే డిజిటల్ సమ్ వాల్యూ ఖచ్చితంగా 1 వచ్చి ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి 2 టాపిక్లు కంబైన్గా చెప్పేస్తానండి. స్క్వేర్స్, క్యూబ్స్. స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చినప్పుడు ఈజీగా ఎలా చేయాలి, అనేది మనం చూసుకున్నట్లయితే 1126 హోల్ స్క్వేర్ ప్లస్ 121 హోల్ స్క్వేర్ ఎలా ఇచ్చాడు అనుకోండి. దీని వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి స్క్వేర్స్ అనేది మనం చూసుకున్నట్లయితే దీనికి కూడా సేమ్ అండి. డిజిటల్ సమ్ చేసుకుంటే 1 + 1 2, 2 + 2 4, 4 + 6 10. అంటే 10 స్క్వేర్ ప్లస్ ఇక్కడంతా 1 + 1 2, 2 + 2 4, 4 స్క్వేర్. డిజిటల్ సమ్ అప్లై చేసిందంటే దీని డిజిటల్ సమ్ స్క్వేర్స్ అనేవి అలాగే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ 1 + 0 ఎంత? 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత? 1 + 16 అంటే 17 కదండి. వాల్యూ వచ్చేసి 17. ఇప్పుడు 17 యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందండి? 8 అవుతుంది. ఇప్పుడు మనం దీని ఆన్సర్ కనుక చూసినట్లయితే, ఇప్పుడు క్యాలిక్యులేటర్లో కొడుతుంది దీని వాల్యూ మనం చూసినట్లయితే ప్లస్ 121 × 121. దీని వాల్యూ ఎంత వస్తుందంటే 1282517. ఇది దీని వాల్యూ వస్తుందండి. 1 + 8 9 అయిపోతుంది. నెక్స్ట్ 2 + 7 9 అయిపోతుంది. మిగిలిన నెంబర్స్ ఏంటి? 2 + 5 + 1 = 8. ఓకేనండి. దీని వాల్యూ ఎంత వస్తుంది? 8 వచ్చింది. ఇదే మనకి సబ్ట్రాక్షన్ కూడా అప్లై అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ క్యూబ్స్కి వచ్చేసరికి కూడా సేమ్ అండి. ఇక్కడ ఏం చేస్తాం? స్క్వేర్స్ చేసాం. దెన్ మనం ఇక్కడ ఏం చేస్తాం? క్యూబ్స్ చేస్తాం. ఇప్పుడు 15 క్యూబ్ అనేది మనం ఫైండ్ చేయాలనుకోండి. ఏం చేయాలి? డిజిటల్ సమ్ చేస్తాం. 1 + 5 అనేది డిజిటల్ సమ్ చేస్తాం. హోల్ క్యూబ్ అంటే 6 క్యూబ్ = 6 క్యూబ్ ఎంత? మనకు వాల్యూ తెలుసు, 216. అంటే డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఇప్పుడు 15 క్యూబ్ కనుక మనం చూసినట్లయితే 3375 అనేది వస్తుంది. ఇప్పుడు డిజిటల్ సమ్ చేసినట్లయితే 3 + 3 + 7 + 5, 3 + 3 ఎంత? 6, 6 + 7 13, 13 + 5 18. ఓకేనా. 1 + 8 డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకేనండి. ఇది క్లాస్ అనేది ఫుల్ కాన్సెప్ట్ క్లాస్. మీరు ఏం చేయాలి? ఈ క్లాస్ అయ్యాక డిజిటల్ సమ్ మీద కొన్ని సమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలండి. క్లాస్ విన్నంత మాత్రాన మనకి కాన్సెప్ట్ వచ్చేది అని మనం సమ్స్ చేయలేం. ఓకేనా. ఈ రోజు విన్న క్లాసు రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండికి కానీ మర్చిపోతారు మీరు ఎలాగో. కానీ ఈ క్లాస్ మీద ఒక 20 సమ్లో 30 సమ్లో చేసుకున్నారనుకోండి, మీకు కాన్సెప్ట్ అలాగా రివైజ్ అవుతూ ఉంటుంది. అలా మీకు స్పీడ్ పెరుగుద్ది, ప్లస్ కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది. ఓకేనండి. ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు క్లాసెస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.